ఉంచారు అధికారులు. వరుసగా జరుగుతున్న ఇటువంటి వివాదాలు ఎంత దూరం వెళ్తాయి, భక్తుల మనోభావాలతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే తిరుమల క్షేత్రం కావచ్చు, లేకపోతే విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రం కావచ్చు, కొన్ని వేల మంది ప్రతిరోజు భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే దానికి వస్తుంటారు. దానికి ఒక కమిటీ ఉంది, ఒక పెద్ద స్థాయిలో వ్యవస్థ ఉంది, కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం ఉంది. అయినప్పటికీ అధికారులు ఎందుకు ఈ కకృతి పనులు చేస్తున్నారు అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. ఈ వ్యవహారం నిన్న రాత్రి జరుగుతున్న సమయంలో బయటకు వచ్చిన పరిస్థితి. ఈ వ్యవహారాన్ని కూడా చాలా వ్యూపంగా ఉంచాలని అధికారులు ప్రయత్నించారు. అంటే గోప్యం రైట్, అదే పాయింట్కి వస్తాను. అంటే గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలా బయటకు వచ్చింది? ఎవరైనా బయటకు పంపించే ప్రయత్నం చేశారా, లేకపోతే విషయం ఎలా బయటకు వచ్చింది? ఇష్యూ బయటికి ప్రధానంగా బయటికి రావడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ఈ పురుగుల్ని చూశాడో, అర్చకుడు అభిషేకం చేస్తున్నప్పుడు పురుగుల్ని చూసిన తర్వాత ఆయన గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు, ఇట్లా పాలలో పురుగులు ఉన్నాయి, అర్చనాన్ని ఆపేస్తాను, అలాగే పంచామృతాన్ని కూడా పక్కన పెడుతున్నాను అని చెప్పి ఆయన గ్రూప్ లో మెసేజ్ చేశారు. దాంతో ఒకసారిగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. లేకపోతే అధికారులు దాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. అసలుకి ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే, టెట్రాబీ పాలను ఎందుకు వాడుతున్నారు, ఎవరు ఆమోదంతో ఈ పాలను వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? డైలీ అమ్మవారికి అవసరమైన అభిషేకానికి అవసరమైన పాలు, స్వచ్ఛమైన పాలు తెచ్చుకోవాలి, గోశాల ఉంది, తర్వాత అక్కడ నుంచి పాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు అభిషేకం తయారు చేసిన, అమ్మవారికి పెట్టే ప్రసాదాలు తయారు చేసిన వాటిని ఎంతో శ్రద్ధతో చేయాల్సిన పరిస్థితి ఉంటే కనీసం ఈవో ఇప్పటి వరకు కూడా దాన్ని స్పందించకపోవడం, చైర్మన్ స్పందించకపోవడం, ఈ ఆహారాన్ని సరిగ్గా చూసుకోలేకపోవడం వీళ్ళ అలసత్వానికి చాలా నిదర్శనం. చాలా చాలా ఇంపాక్ట్ కలిగజేసే అంశం. కానీ ఈ ఆహారం మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అక్కడ పాలకులు, అధికారులు? కరెక్ట్, మీరు అంటుంటే నాకు ఇక్కడ పాయింట్ గుర్తొస్తుంది. మీరు అన్నట్టుగా మొన్న కరెంటు లేదు, ఈ రోజేమో అమ్మవారికి చేసే అభిషేకంలో పురుగులు వచ్చాయి. అంటే ఈ రెండింటి తర్వాత సాధారణంగా వెళ్ళే భక్తులు ఎవరికైనా వచ్చే డౌట్ ఏంటంటే, వీళ్ళు అమ్మవారిని సరిగ్గా పట్టించుకోవట్లేదు, మాకు పెడుతున్న ఆ ప్రసాదాలు ఇంకెలా ఉందని చెప్పి డౌట్ వస్తుంది. ఇంకప్పుడు డెఫినెట్ గా వస్తుంది కదా. డెఫినెట్ గా అమ్మవారికి శుక్రవారం పూట జరిగే అభిషేకం చాలా నిష్ఠతో చేయాల్సిన పరిస్థితి. సో అటువంటి అభిషేకంలో జరుగుతున్న పాలలో పురుగులు రావడం, పురుగులకు సంబంధించిన ఆహారం మీద ఎందుకు అధికారులు రియాక్ట్ కాలేకపోతున్నారు, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ప్రతి ఏదో ఒక అపవాదు, ఏదో ఒక అపచారం వరుసగా అమ్మవారి టెంపుల్ మీద వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? అక్కడ పాలక మండలి ఏం చేస్తుంది, దేవాదాయ శాఖ ఏం చేస్తుంది, అక్కడున్న ఎన్విరాన్మెంట్ కమిషనర్స్ ఏం చేస్తున్నారు, ఈవోలు ఏం చేస్తున్నారు? అసలుకి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని పట్టించుకోకపోతే ఇక అక్కడ ఉన్న భక్తులు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? చాలా ఇష్యూ అయితే దాన్ని జరుగుతుంది. భక్తులు చాలా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అసలుకి అరగంట పాటు అర్చన జరుగుతున్న, అమ్మవారికి చేస్తున్న అర్చనని అరగంట సేపు మధ్యలో ఆపేశారు. మధ్యలో ఆపేయడం అంటే అసలుకి ఎంత అపచారం జరుగుతుంది? దీని మీద ఇప్పుడు అధికారులు ఏం మాట్లాడతారు, లేకపోతే చైర్మన్ ఏం మాట్లాడతారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్ గా ఈ ఆహారం మీద మాత్రం భక్తులు చాలా తీవ్ర అసంతృప్తికి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు అనే దాని మీద చాలా సీరియస్ గానే భక్తులు రియాక్ట్ అవుతున్నారు. సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఇదేంటి అపచారం? అమ్మవారినే పట్టించుకోరా? ఇది ప్రస్తుతం భక్తుల నుంచి వినిపిస్తున్న మాట. వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది విజయవాడ దుర్గగుడి. మరోసారి ఇంద్రకీలాద్రిపై ఘోర అపచారం జరిగింది. అమ్మవారికి జరిపే అభిషేకంలో, అభిషేక పాలల్లో, అభిషేక క్షీరంలో పురుగులు దర్శనమిచ్చాయి. అరగంట పాటు అర్చన నిలిపివేశారు పండితులు. వెంటనే ఆవు పాల కోసం ఆలయ వాట్సాప్లో మెసేజ్లు దర్శనమిచ్చాయి. అభిషేకానికి టెట్రాబిక్ పాలు వాడుతున్నట్టుగా అక్కడ పండితులు ఆ డిస్కషన్లో బయటకు వచ్చిన మాటవి. శుక్రవారమే అమ్మవారి అర్చన మధ్యలో ఆగిపోవడం ఘోర అపచారంగా భక్తులు భావించడం జరుగుతోంది. శుక్రవారం పూట ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని చూసేందుకు, అభిషేకాన్ని దర్శించేందుకు ఎన్నో వేల మంది, లక్షల మంది చేరుకుంటూ ఉంటారు గుడికి.
అటువంటిది ఏంటి నిర్లక్ష్యం? కనీసం పట్టించుకోరా? అమ్మవారిని పట్టించుకోకపోతే సాధారణ భక్తులను ఇంక మీరేం పట్టించుకుంటారు? మీరేం శ్రద్ధ చూపిస్తారు? ఇంక అక్కడ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆలయ అధికారులకు లేదా? అమ్మవారికి జరిపి పూజాది కార్యక్రమాల్లోనూ మీరు బాధ్యతగా లేకపోతే, మీరు అక్కడే బాధ్యతగా లేకపోతే ఇంక భక్తుల పరిస్థితి ఏంటి? అమ్మవారిని మీరు పట్టించుకోకపోతే భక్తులను ఇంకేం పట్టించుకుంటారు? అమ్మవారిని పట్టించుకోరు, వచ్చే భక్తుడిని పట్టించుకోరు, ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవాలా? మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టింది అక్కడ? మీకెందుకు భక్తులు వాళ్ళ ముక్కుల రూపంలోనో ముడుపుల రూపంలోనో అమ్మవారికి సమర్పిస్తున్న ఒక రూపాయితో మీకు మళ్ళీ జీతాలు కదా? అంత ఫ్రీగా సేవ ఏం చేస్తున్నారా? మళ్ళీ ఫ్రీ ఏం కాదు కదా, జీతాలు ఉంటాయి కదా. అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అమ్మవారి గుడిలో ఒక్క నిమిషం, ఒక క్షణం అలా కూర్చుంటే, అమ్మవారిని చూడడానికి అలా వచ్చినప్పుడు కూర్చుంటేనే తరించిపోతూ ఉంటారే, అటువంటిది మీకు సేవతో పాటు జీతాలు కూడా ఇస్తున్నారు కదా. మీకే నొప్పి, మీ పని మీకు చేయడానికి మీకే నొప్పి. ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. సమాధానం చెప్పాల్సిన బాధ్యత అక్కడ ప్రతి ఒక్కరికి ఉంది. పోనీ మీరు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమం అనుకుంటే కాదు కదా. మీరు సేవగా భావిస్తే ఈరోజు తప్పు జరిగి ఉండదు. సేవగా భావించి ఉంటే ఇంకో క్షణం కష్టపడి ఎక్కడ తప్పు జరగకుండా 1కి 10 సార్లు చెక్ చేసుకొని వాటికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కడో నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి ఏమవుతోంది? భక్తులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మనోభావాలు ఇబ్బంది పడుతున్నాయి. సమాధానం చెబుతుందేమో చూద్దాం. దుర్గగుడి యాజమాన్యం కావచ్చు, లేకపోతే దుర్గగుడి అధికారులు, యాజమాన్యం కాదు కానీ దుర్గగుడి అధికారుల నుంచి ఏమైనా సమాధానం వస్తుందేమో చూద్దాం. మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.